సుధాని నందిని వెనక నుండి వచ్చి లోయలోకి తోసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తూ ఉంటుంది. లోయలో ఉన్న సుధాని చూసి అయ్యో! సుధా అని చెప్పేసైతే అనుకుంటూ వరలక్ష్మి లోయలో నుండి బయటికి తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుధా అయితే వదిన నువ్వు కానీ ఈరోజు లేకపోతే నేను చనిపోయి ఉండేదానిని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అజయ్ వస్తూ ఉంటాడు. సుధా బాధపడడం చూసి ఏమైంది సుధా? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుధా అయితే అజయ్‌ని చాలా గట్టిగా కౌగిలించుకొని ఈరోజు నేను చనిపోయి ఉండేదాన్ని వరలక్ష్మి వదిన కానీ లేకపోతే వరలక్ష్మి వదిన వల్లే నేను కాపాడబడ్డాను. లేకపోతే ఆ లోయలో పడి నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ అయితే నీకేమీ కాలేదు కదా! నువ్వు బాగానే ఉన్నావు కదా! అని చెప్పేసైతే అక్కడ ఉన్న సుధాని చూస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన నందిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇంకా ఏమీ జరగలేదులెండి పర్వాలేదు మనకి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి త్వరగా అని చెప్పేసైతే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే చాలా కోపంగా ఈ వరలక్ష్మి ఉంది చూడు ఈ వరలక్ష్మియే నాకు పెద్ద ఆటంకంగా తయారయ్యింది. ఈరోజు కానీ ఇలా జరిగి ఉంటే ఆ సుధ చనిపోయి ఉండేది. వీళ్ళ కుటుంబంలో అల్లకల్లోలంగా రేపి ఉండేదాన్ని. చాలా జస్ట్ మిస్‌లో తప్పిపోయింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. సరే ఈసారి నా చేతుల్లో నుండి తప్పించుకున్నారు. కానీ వీళ్ళని వదిలిపెట్టేదే లేదు. వీళ్ళని ఎలాగైనా విడదీసి వీళ్ళని అంతు చూస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్